మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో ప్రతి గ్రామాన దళిత జాతి ముద్దుబిడ్డలు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ పిలుపునిచ్చారు. చిట్యాల మండల కేంద్రంలో పుల్ల ఫ్యామిలీ సభ్యులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, ఆల్ ఇండియా యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదిగ జాతి బిడ్డలకు డప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్ల ఫ్యామిలీ సభ్యులు పుల్ల కొమరయ్య, కాకతీయ యూనివర్సిటీ పిహెచ్డి పుల్ల కుమార్, పుల్ల శోభన్ కుమార్, పుల్ల వర్షిత్, పుల్ల సతీష్ కుమార్, పుల్ల మల్లయ్య, పుల్ల రవితేజ, పుల్ల శైలందర్, హైకోర్టు అడ్వకేట్ ఎంవి గుణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట భిక్షపతి, నేరెళ్ల ఓదెల, ఏబీఎస్ఎఫ్ అధ్యక్షులు గోల్కొండ సురేష్, మాను రమేష్, పాలశంకర్, మొన్నూరు కాపు సంఘము, కరీంనగర్ జిల్లా నాయకులు ఆడువాల తిరుపతి పటేల్, గుర్రపు రాజేందర్, రాజమోగిలి, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా దళిత బిడ్డలందరికీ చిట్యాల గ్రామంలో ఈరోజు పుల్ల ఫ్యామిలీ వారు నిర్వహించిన డప్పుల పంపిణీ కార్యక్రమం అనేది మన మాదిగ బిడ్డలందరికీ ఆదర్శం. ఇది పుల్ల శ్రీనివాస్ గారిని, పుల్ల సంజీవరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మాదిగ జాతిలో ఎదిగిన వాళ్ళు ఎవరైనా సరే, ఎదిగిన వాళ్ళు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, స్కూల్ నడుపుతున్న వాళ్ళు, ఆర్థికంగా మంచి మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, పుల్లవారిని స్ఫూర్తిగా తీసుకొని మీ ఊళ్ళో మీరు కనీసం ఒక ఇద్దరికైనా తప్పుకునేది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా అమలు జరపాలి, జిల్లా అంతా అమలు జరపాలి. మన చిట్యాల మండలంలో ఉన్నటువంటి మాదిగ పల్లెల్లో ఈ స్ఫూర్తి ఈ 5 రోజులు కొనసాగాలి. మన చేతుల్లో ఉన్నది ఇంక 5 రోజులు మాత్రమే. ఈ 5 రోజుల్లో ప్రతి ఊరికి డప్పులు అందేలాగా చూడాలని మనసున్న మాదిగ పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి, ఇక్కడ సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.